మొన్న మచ్చుమర్రి, నిన్న గుడ్లవల్లేరు, రేపు ఏమో ఎవరికి తెలుసు. భారతదేశంలో స్త్రీ భద్రత ఈ విషయంగా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. బహుశా జరుగుతూనే ఉండొచ్చు. ఇంకెప్పటికీ భారత సమాజం మారేది? ఇంకెంతకాలం అందరూ మగవాళ్ళు ఒకటి కాదు అని మాకు మేమే సర్ది చెప్పుకునేది? మాకు అన్యాయం జరుగుతోందని ఆడపిల్లలు రోడ్డు ఎక్కే వరకు పరిస్థితి ఎందుకొచ్చింది? రక్షణ ఇవ్వాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తే ఇంకెవరికి చెప్పేది? మగవాళ్ల మీద నమ్మకం పక్కన పెడితే ఒక ఆడపిల్ల 300 మంది ఆడపిల్లల జీవితాన్ని బట్టబయలు చేయడం అన్నింటికంటే బాధించే విషయం. ఇటువంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తున్నందుకు నిజంగా నేను ఒక తెలుగింటి ఆడపిల్లగా సిగ్గుపడుతున్నా. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వాష్రూంలో సీక్రెట్ కెమెరాను గుర్తించిన విద్యార్థినులు ఈ వ్యవహారంపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ గురువారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. తెల్లవారుజాము 3:30 వరకు విద్యార్థినులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఆవరణలో బైఠాయించారు కూడా. రహస్య చిత్రీకరణ చేసిన విద్యార్థి ఓ రాజకీయ పార్టీ నాయకుడి తనయుడు కావడం వారం రోజుల క్రితమే విషయం వెలుగులోకి చూసినా యాజమాన్యం చూసి చూడనట్టు వదిలేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు స్క్రీన్ షాట్లు, విద్యార్థుల ఆందోళనలు ఎక్స్లో వైరల్గా మారాయి. 300కు పైగా వీడియోలను చిత్రీకరించారని విద్యార్థులు చెప్తున్నారు. గర్ల్స్ హాస్టల్కు చెందిన ఒక విద్యార్థిని సహకారంతోనే బాయ్స్ హాస్టల్కు చెందిన కొంతమంది ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడినట్లుగా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అయితే కాలేజీ యాజమాన్యం ఈ విషయంలో చూసి చూడనట్టు ఉండడంతో ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో న్యాయం కోరుతూ వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలతో హోరెత్తించారు. అయితే పోలీసులు సముదాయించిన తెల్లవారుజాము వరకు విద్యార్థినులు వెనక్కి తగ్గలేదు. వీ వాంట్ జస్టిస్ అంటూ హోరెత్తించారు. ఇది సంగతి. మచ్చుమర్రి బాలిక విషయం జరిగినప్పుడే ఆంధ్ర జాగ్రత్త పడాల్సింది. వరుసగా స్త్రీల మీద పెరుగుతున్న ఈ అరాచకాలు కోలుకత్తా రేప్ కేసు కంటే ఎందుకు తక్కువ అనేది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఇంత జరుగుతుంటే మన రాష్ట్ర మీడియా మాత్రం ఆయనకిద్దరు ఈయనకి నలుగురు అనే వీడియోస్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తుంది. ఈ విషయంలో ఆ ఆడపిల్లలకి న్యాయం జరుగుతుంది అనే నమ్మకం నాకైతే లేదు. అభయకి న్యాయం జరగలేదు, నిర్భయకి న్యాయం జరగలేదు, మచ్చుమర్రి బాలికకి న్యాయం జరగలేదు, సుగాలి ప్రీతికి న్యాయం జరగలేదు, ఆయేషా మీరాకి న్యాయం జరగలేదు, ప్రత్యూషకి కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు వీళ్ళకు కూడా అంతే. ఇటువంటి న్యాయం జరగదు. ఇక్కడ ఎవరికీ న్యాయం జరగదు. ఎందుకంటే మన భారతదేశంలో న్యాయం చాలా కాస్ట్లీ కదా మరి.